హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మణి. మీరు చూస్తుంది స్మార్ట్ మనీ లోగిలి. ఈరోజు వీడియోలో నేను మన వెయిట్ లాస్ త్వరగా అవటానికి ఒక రెసిపీ తయారు చేశానండి. చాలామంది స్ప్రౌట్స్ని ఒట్టిగా తినడానికి ఇష్టపడరు కదండి. వాళ్ళు 1 డే 2 డేస్ తిని నెక్స్ట్ డే ఇంకా ఆపేస్తారు. అలా మధ్యలో ఆపేయకుండా రెగ్యులర్గా మీకు నచ్చిన విధంగా టేస్టీగా ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఇందుకోసం ముందుగా నేను ఒక బౌల్లో కొన్ని స్ప్రౌట్స్ తీసుకున్నాను. నేను 3 కైండ్ ఆఫ్ వెరైటీస్ తీసుకున్నానండి. పెసలు, శనగలు, అలసందలు అండి. అవి కొంచెం బౌల్లో తీసుకున్న తర్వాత పచ్చి కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు బిలీవ్ చేయండి, పచ్చి కొబ్బరి వేసుకుంటే వీటిల్లో ఇందులో కిస్మిస్లు కూడా మిక్స్ చేసి తింటే అచ్చు సల్లివిడి వడపప్పు టేస్ట్ వస్తుందండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చి కొబ్బరి ఎక్కువగా వేసుకోకుండా ఈ విధంగా కొంచెం లైట్గా తక్కువగా వేసుకోండి. పచ్చి కొబ్బరి ఇవి కలిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కిస్మిస్ కూడా యాడ్ చేసుకోండి. ఇది ది బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇట్లా తీసుకుంటే ఇందులో క్యాలరీస్, ప్రోటీన్స్ మీకు కావాల్సిన అందుతాయి. కడుపు నిండుగా అవుతుందండి. నెక్స్ట్ టైం నుంచి మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ట్రై చేయండి. మళ్ళీ నేను ఇందులో కర్బూజాని కూడా యాడ్ చేస్తున్నానండి. కొబ్బరి కొంచెం తక్కువ వేసి నెక్స్ట్ కర్బూజా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా ఫ్రూట్స్ కూడా మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. వాటర్ మిలన్ అయినా యాడ్ చేసుకోవచ్చు, జామకాయ, యాపిల్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇట్లా టేస్టీగా డైలీ మీరే ఒక్కొక్క ఫ్రూట్ని యాడ్ చేసుకుని తింటూ ఉండండి. నేను ఇంతకు ముందు వీడియోలో నైట్ టైం మీరు ఫ్రూట్స్ ఈ విధంగా 2-3 కలుపుకుని తినమన్నాను కదా. వీటిని మీరు కడుపు ఎంతవరకు పడితే అంతవరకు తినండి. తక్కువ తినాలని మాత్రం తక్కువ తినొద్దు. అలా తింటూ ఉంటే మీకు నీరసమైపోతారు. మీరు కడుపుకు పట్టినన్ని ఫ్రూట్స్ తినొచ్చు. వాటి వల్ల మీరు ఎటువంటి వెయిట్ పెరగరు. ఇది మీరు గమనించండి. మనం వెయిట్ లాస్ అయ్యేటప్పుడు బ్యాలెన్స్డ్గా డైట్ చేయాలండి. ఒకేసారి తక్కువ తింటే కూడా మన శరీరం తట్టుకోలేదు. మీరు దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వండి. నెక్స్ట్ మీరు వేయింగ్ మిషన్ కొనాలండి. ఇది ఇంపార్టెంట్. వేయింగ్ మిషన్ని మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. దీన్ని మీరు కొనుక్కుని వీక్లీ వన్స్ మీ వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా వారానికి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే మీరు వెయిట్ ఎంత తగ్గుతున్నారో మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడ టాప్ 10 రెమెడీస్ అనే వెయిట్ లాస్ ఉన్నాయి. ఒకసారి మీరు దీన్ని చెక్ చేయండి. నెక్స్ట్ మీరు ఎక్సర్సైజెస్ అండి. యూట్యూబ్లో మీరు ఎక్సర్సైజెస్ చూసుకుని కూడా డైలీ వర్కౌట్స్ చేస్తూ ఉంటే వెయిట్ లాస్ త్వరగా అవుతారండి. మీకు సూట్ అయ్యే ఎక్సర్సైజ్నే మీరు చూస్ చేసుకోండి. కష్టమైనవి అయితే మీరు స్కిప్ చేసేసేయండి. ఇట్లా మీరు డైలీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అవుతారండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.